గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫారెన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇక మాటల మాంత్రికుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయిపోయాయట. మిగతా సగం కూడా త్వరగానే త్రివిక్రమ్ అండ్ టీమ్ ఫినిష్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ బయటకు వచ్చేస్తే గుంటూరు కారం సినిమాపైనే హైప్ స్కై హైలో ఉంటుంది. ఇలా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన అన్ని పనులు సాఫీగా సాగిపోతున్నాయి. ఇక రిలీజ్ కు మరో 2 వారాలు మాత్రమే ఉంది. జనవరి 12న ఇండియాలోనే గుంటూరు కారం షోస్ పడుతుంటే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ జనవరి 11 నుంచే పడనున్నాయి. దీంతో 12 రోజుల ముందే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. నార్త్ అమెరికాలో గుంటూరు కారం సినిమాని ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. లియో, సలార్ సినిమాలను రిలీజ్ చేసిన ప్రత్యంగిరా గుంటూరు కారం సినిమాకి కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ని బ్లాక్ చేస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. 12 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి బజ్ చూపిస్తున్న గుంటూరు కారం ప్రీమియర్స్ పడే సమయానికి ఆల్ టైమ్ రికార్డు సెట్ చేయటం గ్యారంటీ. మహేష్ బాబుకి ఓవర్సీస్ లో ఉన్న రికార్డు ఏ హీరోకి లేదు. మోస్ట్ నెంబర్ ఆఫ్ $1 మిలియన్ సినిమాలు ఉన్నది మహేష్ బాబు ఖాతాలోనే. 11 సినిమాలతో మహేష్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇలాంటి హీరో చాలా కాలం తర్వాత క్లాస్గా మాస్ జానర్లో సినిమా చేస్తున్నాడు అంటే బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ ఉన్న బెంచ్ మార్క్ కు బ్రేక్ అయి కొత్త లెక్కలు పుట్టాల్సిందే.